గైస్ ఇదైతే సండే ఎపిసోడ్‌కి సంబంధించిన దాంట్లో ప్రోమో 1, ప్రోమో 2 అనాలిసిస్ నిజంగా కొన్ని పాయింట్లు మీకు క్లారిటీ చెప్పబోతున్నా. సాటర్డే ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. మీరు చూసారో చూడలేదో తెలవదు. ముందు సాటర్డే ఎపిసోడ్ ఉంటది. వెళ్లి చూడండి యూట్యూబ్ ఛానెల్‌లో. గైస్ నిజంగా సంజన గారికి రేపు పొద్దుటికి కొన్ని ఎలివేషన్ జరగబోతుంది. ఇన్‌స్టాగ్రామ్ చూసుకోండి. దుమ్ము రేపబోతుందని క్లారిటీగా మాట్లాడుకుందాం. సో యాజ్ ఇట్ అదే జరిగింది. మనం స్వాట్‌గా చెప్పాలంటే రాసి పెట్టుకోరా సాంబ. సంజన వచ్చేసి టాప్ 5. నిజంగా ఓవరాల్‌గా టాప్ 5. ఇంకొకటి ఏందంటే మన డెమాన్ పవన్‌కి, కళ్యాణ్‌కి కొన్ని అన్‌సీన్ మాటలు ఉన్నాయి కదా! బూతి మాటలు ఏందో అవి కూడా మీకోసం పట్టుకొచ్చా. సండే ఎపిసోడ్‌కి సంబంధించిన అప్డేట్ కూడా పట్టుకొచ్చా. దీంట్లో క్లారిటీగా వినండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ వర్క్స్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయి మామ. ప్లీజ్ లైక్ చేయి. సబ్స్క్రైబ్ చేసుకో మామ. అదే చేతితో పక్కన బెల్ ఉంటే ఆన్ చేసుకో. ప్లీజ్ మీకు నచ్చిన విషయంలో కామెంట్ చేయండి. సంజన గారికి అలా టార్గెట్ చేయడం కరెక్టా రాంగ్ అనేది, హౌస్ మేట్ టార్గెట్ చేశారా, బిగ్ బాస్ టార్గెట్ చేశారా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఓవరాల్‌గా ఏది నచ్చితే అదే చేయండి. పాజిటివే పడ్డది. అంటే సంజన గారికి పీక్స్ లెవెల్ పెరిగిపోయింది. నిన్న కొన్ని సాటర్డే ఎపిసోడ్‌లో కొన్ని మ్యాటర్ ఉన్నాయి. అది వదిలేసిన తర్వాత ప్రోమో రిలేటెడ్‌గా మాట్లాడదాం. అది కొన్ని మాట్లాడిన తర్వాత ఇక్కడ సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే నాగార్జున సార్ అండ్ బిగ్ బాస్ టీమ్ అంటే ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే సంజన గారు ఓపెన్ ద గేట్ వెళ్ళిపో అని చెప్పినప్పుడు పంపేస్తే బాగుండు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ పాజిటివ్ పడుతూనే ఉంది. నెగెటివ్‌గా పడుతూనే ఉంది సంజనకి. హౌస్ మొత్తానికి డిసిషన్ మీద హౌస్ మొత్తము సంజన గారు టార్గెట్ చేసి మాట్లాడారు. కానీ ఇక్కడ ఏందంటే సంజన గారు వచ్చేసి నన్ను అవసరం ఉంటే పంపియండి, నేను సారీ రిక్వెస్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేసుకోలేను, నా అపాలజీ అని నేను యాక్సెప్ట్ చేసుకోనని సంజన గారు క్లారిటీగా చెప్పారు. అది చెప్పినందుకు ఏదో మేబీ డబల్ ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలిమినేషన్ చేసి ఉంటే బాగుండు. ఎలిమినేషన్ చేయలేదు కాబట్టి ఇది పెద్ద ఎఫెక్ట్ పడ్డది. పీక్స్ లెవెల్లో పోయింది. సంజన గారు సేవ్ అయిపోయారు. ఇంకో డబల్ ఎలిమినేషన్ లాస్ట్ పోయింది ఎవరంటే డబల్ ఎలిమినేషన్ జరగలే మన దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టి ఫైనల్ రౌండ్ జరిగింది. ఎట్లా జరిగిందో కూడా మాట్లాడుకుందాం. పీక్స్ లెవెల్లో సంజన గారు పెరిగింది. ఇవాళ ప్రోమోలో కూడా అదే చూపించారు. ప్రతి ప్రోమో కింద కామెంట్ సంజన అంటే రీతు విషయంలో నామినేషన్ పాయింట్లో మాట్లాడిన కొన్ని జనాలందరికీ నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటా మేబీ అది కంఫర్టబుల్గా అనిపించింది. సంజన కరెక్ట్ మాట్లాడింది అనిపించింది. సంజన గారు వచ్చేసి మాస్టర్ మైండ్ అబ్బా. నిజంగా ఫస్ట్ వీక్లో ఎగ్గుతో ఎలా అయితే ఎపిసోడ్ని గుండ్రంగా తెప్పిందో ఎగ్గు దాచిపెట్టుకొని ఈ రోజు కూడా అదే ఎలివేషన్ జరగబోతుంది. ఈ రోజు సండే ఎలివేషన్ చూసిన తర్వాత, సండే ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా అదే మ్యాటర్ జరగబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. నిజంగా 100% ఇదే జరగబోతుంది. ఎలివేషన్ అయితే ఎలివేషన్ టాప్ 5 అని చెప్పేది నేను అందుకే పక్కా టాప్ 5 రాసి పెట్టుకు ఇమాన్యుల్ని క్రాస్ చేసేంత బేస్ కూడా పెరిగే అవకాశం ఉంది. నిజంగా ఓవరాల్గా సండే అంటే తను ఫస్ట్ వీక్లో ఎట్లా అయితే నా గుడ్డు విషయంలో గిరిగిరి తిప్పుకుందో ఇప్పుడు కూడా అట్లనే తిప్పింది. ఇక్కడ సంజన గారికి తెలుసు ఏ టైం ఎట్లా మాట్లాడాలి. అంటే రాముడికే నేర్పియాలి మనం బాణం ఇసిరేయడం, రాముడికి ఎట్లా బాణం ఇసిరేయాలో తెలుసు కదా. యాజ్ సంజన కూడా అట్లనే అనిపించింది. ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలో తెలుసు. ఆల్రెడీ హిందీ బిగ్ బాస్ అంటే హిందో కన్నడ మలయాళమో తెలియదు. ఆ బిగ్ బాస్లో ఆల్రెడీ జర్నీ సాగిపోయి వచ్చింది. ఆ విషయంలో అక్కడ కూడా ఆడలే ఆర్గ్యూ జరిగింది. ఎట్లా బిగ్ బాస్ని తిప్పాలి, ఎట్లా వెళ్ళాలో తెలుసు సంజనకి. ఇక్కడ సంజన గారికి అర్థం కాదని చాలా వరకు అనుకుంటున్నారు. హౌస్ మేట్ టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే సంజన చేసింది కరెక్టా రాంగ్ అనేది ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. అప్పుడు వరకు హౌస్లో ఉన్న వారికి అర్థం కాదు. అదే మెంటాలిటీతో సంజన గారు వేస్ట్గా చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ తీసుకొస్తున్నారు, అదే బ్యాటర్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రోమో వచ్చిన తర్వాత ఏంటంటే నాగార్జున సార్ ఏం చేస్తారంటే అక్కడ ఒక ట్రీ బొమ్మ ఉంటుంది. మీకైతే హౌస్లో ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళ గురించి కరెక్ట్ కాదనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ తీసుకొచ్చి డస్ట్బిన్లో వదిలేసి వాళ్ళ రీజన్ అంటే మీకు నచ్చిన ఒక రీజన్ చెప్పండి. అంటే ఆ రీజన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డెమాన్ పవన్ అంటారు. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పర్సనల్గా తీసుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పర్సనల్గా తీసుకునేది చెప్పే దాంట్లో పర్సనల్ తీసుకొని ప్రతి దానికి గొడవ చేసి దాంట్లో ఎవరంటే మన సంజన గారు అంటారు. సో డెమాన్ పవన్ వచ్చి సంజన గారు బొమ్మ తీసుకొచ్చి డస్ట్బిన్లో వేస్తారు. నెక్స్ట్ సుమన్ శెట్టికి అదే రీజన్, మనం నామినేషన్ కూడా అదే రీజను, ఇప్పుడు కూడా ఇదే రీజను. నాగార్జున సార్ ఒక స్వీట్ అండ్ హాట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ వార్నింగ్ అంటే అది సంజన గారికి అంటే సుమన్ వచ్చేసి సంజన గారు ఫోటో తీస్తారు. ఏదంటే నన్ను సపోర్ట్ టాస్క్లో చేయట్లే. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా యాక్చువల్లీ అదే రీజన్ చెప్పారు, నాకు సపోర్ట్ లేదు, ఏది లేదు. నామినేషన్లో కూడా అదే రీజన్. దాని మీద నాగార్జున సార్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే నామినేషన్లో అదే రీజను, మన కెప్టెన్సీ కంటెంటర్ అదే రీజన్, కెప్టెన్ అయినప్పుడు ఇదే రీజను. ఇంకా నువ్వు ఈ రీజన్తో ఇంకా ఎన్ని రోజులు చేస్తావు నాన్న, కొంచెం డైలాగులు వేరేగా మార్చుకో నాన్న అన్నట్టు ఒక స్వీట్గా చెప్పాడు. అదైతే నాకు నిజంగా అప్రిషియేట్ అనిపించింది. సుమన్ శెట్టికి అర్థమైందా అర్థం కాదా అనేది కూడా క్లారిటీ అర్థం అవట్లే. ఎందుకంటే సుమన్ శెట్టికి ఇండివిజువల్ అంటే తనకు సింగిల్గా గేమ్ ఆడగట్లే. నామినేషన్లో కూడా
మన తనుజ విషయంతోనే అంటే తనుజతో ఆర్గ్యూ చేసి నామినేషన్ చేస్తాడు, కళ్యాణ్తో చేసిన నామినేషన్, మొన్న కళ్యాణ్తో జరిగిన నామినేషన్ పాయింట్లో కూడా కొన్ని అన్వాలిడ్ పాయింట్ పెట్టాడు. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసినప్పుడు ఆయిషా చెప్పడం వల్ల నామినేషన్ చేయడం, ఇక్కడ నాకు వరస్ట్ అనిపించింది. సుమన్ శెట్టి స్టాండ్ తీసుకోవట్లే, తనకి గేమ్ అర్థం అవ్వట్లేదు అనుకుంటా. సుమన్ శెట్టికి నిజంగా టాస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం కాదు, దానికి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో సుమన్ శెట్టి ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది అనిపించదు, కానీ నేను నిజాలు మాట్లాడుతున్నా. నేనైతే ఎవరి పిఆర్ కాదు కాబట్టి నేను నిజాలే చెప్తా, అన్ని నిజాలే చెప్తా. కొంచెం ఇబ్బంది అనిపించినా అర్థం చేసుకోండి. సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఓట్లు వేసుకోవాలంటే వేసుకోండి. నెక్స్ట్ వీక్ అయితే డేంజర్లో ఉండడం పక్క. సో ఇట్లా జరిగింది. తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి తనుజ గారు వచ్చారు. తనుజ గారు వచ్చి సంజన గారికి ఏ రీజన్ చెప్పారంటే, ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం అవ్వట్లే. తను పర్సనల్ అంటే నన్ను టార్గెట్ చేశారు కదా, నేను కూడా వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేయాలనుకుంటా, ఆ ఉద్దేశంతో సంజన గల్రాని ఉంటారు అని చెప్పుకుంటా తన రీజన్ చెప్పి డస్ట్బిన్లో తన ఫోటో ఇస్తారు. అలాంటప్పుడు తనుజ కూడా ప్రతి విషయంలో టార్గెట్ చేసి ఉంటుంది కదా, అంటే దివ్యానిగిత విషయంలో టార్గెట్, ఇమానియల్ విషయంలో టార్గెట్, వీళ్ళ విషయంలో టార్గెట్ చేసి ఆడుతుంది కదా. ఇక్కడ సంజన గారు కూడా సేఫ్ పాయింట్ చెప్తానంటే కదా, ఒకరు చెప్పారు కదా అనుకుంటా తనుజ గారు, ఓకే తనుజ గారు కూడా సేఫ్ పాయింట్ చెప్పినట్టే కదా, ఒకరు చెప్పారు కదా అనుకుంటా గుడ్డేర్లు చేళ్ళ పడ్డట్టు అందరూ ఒకటే పైన రీజన్ వేసుకుంటే, రేపు నామినేషన్ జరిగినప్పుడు కూడా సంజన గల్రాని మీద ఇదే పాయింట్ చెప్పుకుంటా ఇదే విధంగా నామినేషన్ చేస్తారా? అంత మెజార్టీ ఓట్ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ 8కి 8 మెంబర్ మొత్తం నామినేషన్ సంజన గారికి చేసేటట్టు ఉన్నారు. నాకైతే అట్లనే అనిపించింది. ఎందుకంటే నువ్వు రీతితో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పుకుంటే అదే రీజన్తో చేస్తారేమో రేపు. ఆ విధంగా కనుక నామినేషన్లో కనుక మళ్ళీ అదే పాయింట్ చెప్పి ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో సంజన గారికి ఎట్లానో లేపిరు, మళ్ళీ నామినేషన్ పాయింట్లో అదే రీజన్తో కొన్ని పాయింట్లు కనుక రీజన్ చేస్తే ఇక సంజన గారికి తట్టుకోవడం కష్టమే. ఇక పీక్స్ లెవెల్ పెరుగుతుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బీభత్సం పెరుగుతుంది. అప్పుడు తనుజ వచ్చేసి ఈ రీజన్ చెప్పిండు. తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చేసి కొన్ని సార్లు మనం చెప్పింది వింటే తన గేమ్ వచ్చేసి చాలా బాగుంటే చాలా ఇంప్రూవ్ చేసుకునే విధానం ఉంటుంది, అర్థం చేసుకోవట్లేదు అనుకుంటే ఇమాన్యుల్ చెప్పాడు. ఇక్కడ ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది, కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే సంజన గర్రానికి 2 ఫేస్ ఉన్నది. అంటే గేమ్ విధంగా ఒకటి, అంటే వేరే విధంగా అయితే లేదు, కన్నిస్ట్ మైండ్ అయితే లేదు. గేమ్ విధంగా ఎట్లా ఆడాలో సంజన గారికి తెలుసు, అర్థమైంది. ఏ మనిషిని ఎక్కడ వరకు పెట్టాలో తెలుసు, ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఈ నామినేషన్ లాస్ట్ వీక్ ఇట్లా రీతుతో నామినేషన్ మాట్లాడి డిమాండ్ పోవందు కాబట్టి ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం సంజన వైపు చుట్టూ తిరుగుతుంది, గిర్ర తిరుగుతుంది. టాప్ 5 100% రాసి పెట్టుకోండి. నిజంగా ఎన్ని రోజులు నేను టాప్ 4లో ఎవరెవరు అనుకున్నా అంటే టాప్ 4 అయితే ఎక్స్పెక్ట్ ఉంది నాకు. మన డిమాండ్ పవన్, కళ్యాణ్, తనుజ, ఇమానియల్ అనుకున్నాం. ఇక్కడ క్లారిటీ ఏంటంటే టాప్ 5కి మన భరణి శంకర్ వెళ్తాడా లేకపోతే సుమన్ శెట్టి వెళ్తాడా అనుకునే ఆ ఊహలో ఉన్న అనేది అయితే రీతు కూడా ఉన్నా. కానీ ఇప్పుడు నేను అనేది భరణి శంకర్కి మన ఆల్మోస్ట్ భరణి శంకర్ రీతుకి సుమన్ శెట్టికి నెట్టేసి టాప్ 5కి వెళ్ళే అవకాశం ఎవరికి ఉందంటే సంజన గల్రానికి ఉంది. పక్క టాప్ 5కి వెళ్తుంది. నెక్స్ట్ వీక్ చూసుకోండి. ఈ వీక్ కొంచెం ఫేవరబుల్ ఓట్లు అనేది నెక్స్ట్ వీక్ కన్వర్ట్ అవుతుంది, సపోర్ట్ బాగా పెరుగుతుంది. నామినేషన్ వచ్చినా తన సపోర్ట్లో ఉంటుంది. యాజ్గా తను ఎప్పుడైతే నామినేషన్ వచ్చినప్పుడు 4th 5th ప్లేస్లో ఉన్నదో యాజ్ అదే ప్లేస్కి రావడం ఎక్కువ ఛాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ భరణి శంకర్, సుమన్ శెట్టి, రీతు వీళ్ళైతే డేంజర్లో ఉండే అవకాశం ఉంది. సో తర్వాత సెకండ్ ప్రోమోలో కొన్ని అంటే ఫన్నీ వేలో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో దివ్యనికితకు లేపి ఇక్కడ దివ్యనికిత నేర్పి నాగార్జున సార్ వచ్చేసి దేశముద్ర ఎవరు అంటే చెప్పమంటే దేశముద్ర వచ్చేసి ఇమానియల్ అంటది, కాదు సుమన్ శెట్టి అంటారు దేశముద్ర. దివ్య వచ్చేసి సుమన్ శెట్టి, సారీ మరి క్లారిటీగా చెప్తా, నాకే కొంచెం నాలుక తిరగట్లే. సెకండ్ ప్రోమోలో వచ్చేసి మన నాగార్జున సార్లు వేసి ఒక బొమ్మ చూపిస్తారు, అంటే బొమ్మ చూపారు, ముందు గెజ్ చేయమంటారు. దేశముద్ర ఎవరంటే దివ్యనికిత వచ్చేసి సుమన్ శెట్టి దేశముద్ర అంటారు. తర్వాత దేశముద్ర వాళ్ళ బొమ్మ టెలికాస్ట్ చేసేది ఎవరంటే ఇమానియల్ నేనా దేశముద్ర అని అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చి భరణి శంకర్. ఇక్కడ ఉన్న అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవరికి ఇస్తున్నాం అంటే రీతు అండ్ డిమాండ్ పవన్ అనుకుంటారు. కానీ ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవరంటే తనుజ అసలు నిజంగా తన ఫోటో మామూలు ఎడిట్ లేదు, అదే జగదేక వీరుడు అతిలోక సుందర అతివేక సుందరో ఏదో సంథింగ్ కింద క్యాప్షన్ రాసి ఉంటుంది. తర్వాత వచ్చి సుమన్ శెట్టి కలుగుతారు. గీతా గోవిందం ఎవరంటే సుమన్ శెట్టి కరెక్ట్గా చెప్తాడు, డిమాండ్ పవన్ అండ్ రీతు గారు. నిజంగా వీళ్ళ గీతా గోవిందం బాయింగ్ ఉంటుంది. ఇక్కడతో సెకండ్ ప్రోమో అనేది ఎండ్ అయిపోయింది. మంచి క్లారిటీగా ఎపిసోడ్ రివ్యూలో మాత్రం మంచిగా మాట్లాడుకుందాం, ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా. కొన్ని పాయింట్లు మెయిన్ పాయింట్లే మాట్లాడదాం, మీకు బోరింగ్ ఉండొద్దు, వీడియో చూసేటానికి నాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అన్ని సోదులు కలుపుకట్టుకొని అందరు చెప్పినట్టు అయితే చెప్పడం మన వల్ల కాదు. మెయిన్ పాయింట్సే మాట్లాడదాం, క్లారిటీగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో ఇంతవరకు ఓపిక పట్టుకొని ప్రతి ఒక్కరు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ. నన్ను అలానే సపోర్ట్ చేయండి, కుదిరితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.